కలియుగ వైకుంఠం తిరుమలలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి ఉత్తర ద్వారం తెరుచుకోగా కోరిన కోరికలు తీర్చే శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుమల కొండంతా గోవిందనామస్మరణతో మారుమోగింది. జనవరి 8 వరకు ఉండే వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కోలాహలంగా సాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయంతో పాటు తిరుమల అంతటా 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఇతర పుష్పాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ తో ముస్తాబు చేశారు. ముక్కోటి ఏకాదశి నాడు సంకటహరుణ్ణి దర్శించుకోవాలని భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. సోమవారం అర్ధరాత్రి 12:05 సమయంలో అర్చకులు ఉత్తర ద్వారం తెరిచి పుణ్యావచనంతో పాటు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. 1:20 నుంచి వీఐపీలను దర్శనాలకు అనుమతించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణాయెల్లా, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్రా ఎల్లా, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఆమె కుమారుడు సుజయ్ వెంకన్న సేవలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా రోహిత్ దంపతులు, క్రికెటర్ తిలక్ వర్మ తిరుమలేశుణ్ణి దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. రథోత్సవంలో పాల్గొన్న వేల మంది భక్తులు గోవిందనామాలు జపిస్తూ స్వామివారి కటాక్షం పొందారు. లక్కీ డిప్లో టోకెన్లు పొందిన భక్తులను ఉదయం 7:30 నుంచి సర్వదర్శనానికి అనుమతించారు. వైకుంఠవాసుడి సేవలో పాల్గొన్న భక్తులు తన్మయత్వంతో పరవశించిపోయారు. తిరుమలేశుడి దర్శన భాగ్యం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. చాలా అద్భుతంగా జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ విషయంలో టీటీడీ పాలక మండలిని ఎంతో అభినందిస్తున్నాము. స్వామివారి యొక్క ఈ డిప్ ద్వారా మాకు అవకాశం దొరకడం మాకు చాలా సంతోషం. అలంకరణ గానీ, స్వామివారి దర్శనం గానీ చాలా అద్భుతంగా జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదండి. చాలా అద్భుతంగా ఉంది. దర్శనం మంచిగా జరిగింది. స్వామివారి అలంకరణ గానీ, గుడి ప్రాంగణం గానీ చాలా అద్భుతంగా ఉంది. లోపల ఉత్తర ద్వారం అంటే వైకుంఠంలో ఉన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. లక్కీ డిప్ లో వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది సార్. ఏర్పాట్లు బాగున్నాయి. చూడడానికి కనుల విందులుగా ఉంది. చెప్పడానికి మరి లేదు. ఎంత అదృష్టం ఇచ్చిన స్వామివారికి మన టీటీడీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. చాలా బాగా ఉంది. లక్కీ డిప్ లో పేలడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అంటే మామూలుగా అయితే ఎంత ఎక్కువ జనంగా ఉంటారు కదా, ఎందుకని ఎప్పుడు రాలేదు. కాకపోతే లక్కీ డిప్ లో మనకి పేలడం అనేది అది టీటీడీ వారికి కానీ మన ప్రభుత్వం కానీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రూముల్లో కూడాను ప్రసాదం గానీ, టీలు గానీ, పాలు గానీ అవన్నీ టైం ప్రకారం ఇచ్చారండి మాకు కంపార్ట్మెంట్ లో కూడాను. పువ్వులంటే మేము ఎప్పుడు జీవితంలో అందరూ అన్ని రకాలు చూడమేమో అంత బాగా చూసాము. చాలా చాలా బాగుంది. అది మాకు వరం అనుకుంటున్నాం. భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాం. మాకి లాస్ట్ టైం వచ్చింది. లాస్ట్ టైం కన్నా ఈ టైం ఇంకా చాలా బాగుంది. అలంకారాలే కానీ, దర్శనమే కానీ చాలా బాగాయో. మాకి ఏం చెప్పాలనేది గొత్తైతలే. అంత లక్కీ ఫెలోసే అనుకోవాలా మేము. దేవుడు మాకి అదృష్టం కలిగించినాడు. వైకుంఠ ఏకాదశి నాడు జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో టోకెన్లు ఉన్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు డిప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజుకు 5,000 మంది చొప్పున ఇప్పటికే ఈ డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు.